ఆకాశంలో ఎన్నో కోట్లాను కోట్ల నక్షత్రాలు, వీటన్నిటిలో మన భూమి లాంటి గ్రహాలు ఇంకా ఎన్ని ఉన్నాయో. సృష్టి ఇంత పెద్దదైనప్పుడు అందులో మానవులు మాత్రమే ఉన్నారా? మనతో పాటు ఇంకా ఏలియన్స్ కూడా ఉన్నాయా? వీళ్ళు నిజంగా ఉన్నారా, లేకపోతే ఇదంతా ఒక కల్పన మాత్రమేనా? ఈ రోజు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనం ఏలియన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. లెట్స్ బిగిన్ ద వీడియో. అసలు ఏలియన్స్ ఎందుకు ఉండాలి అనే దానిపై ముందుగా మాట్లాడుకుందాం. మన ఆకాశంలో వెలిగే ప్రతి నక్షత్రం వెనుక ఏదో ఒక రహస్యం ఉంది. మన గ్రహం భూమి ఒకటే జీవమున్న ప్రదేశమా, లేక ఇంకా ఎవరో మనలాగే మనం ఊహించలేని స్థాయిలో సాంకేతిక కలిగి ఉన్న జీవులు ఉన్నాయా? పురాతన కాలం నుంచే మనిషికి ఆకాశ దేవతలు, విమానాలు, రహస్య జీవుల గురించి జ్ఞాపకాలు ఉన్నాయి. మయన్ నాగరికతలో, ఈజిప్టులో, భారత పురాణాల్లో కూడా వీటి గురించి ప్రస్తావన ఉంది. మన సూర్యమండలంలోనే కాకుండా కొన్ని వేల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన గెలాక్సీలోనే 10,000 కోట్ల నుండి 40,000 కోట్ల నక్షత్రాలున్నాయి. సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ నక్షత్రాలలో ప్రతి 5 నక్షత్రాలకు ఒక దానికి భూమి లాంటి గ్రహం ఉండే అవకాశం ఉంది. అంటే మన ఒక్క గెలాక్సీలోనే భూమి లాంటి గ్రహాలు కొన్ని కోట్ల సంఖ్యలో ఉండవచ్చు. ఇన్ని కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు వాటిలో ఏ ఒక్క దానిపైనైనా జీవం లేకుండా ఉండడం అనేది అసాధ్యం. ఈ విషయాలన్నీ ఫెర్మి పారాడాక్స్ అంటారు. అంత విశ్వంలో ఎన్నో చోట్ల జీవం ఉండడానికి అవకాశం ఉన్నా మనకి ఇప్పటి వరకు ఎందుకు జాడలు దొరకట్లేదు? బహుశా వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉండొచ్చు, లేదా వాళ్ళ జాడ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారేమో. ఇవి సైంటిస్టులకు కూడా ఒక పెద్ద ప్రశ్న. ఏలియన్స్ ఉన్నాయని నమ్మే వాళ్ళు చెప్పే విషయాలను ఏమిటంటే, కొంతమంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రాలు చెప్పే ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం, మన పురాణ నాగరికతలలో ఈజిప్ట్ పిరమిడ్లు, మయన్ దేవాలయాలు లాంటి వాటిని మనుషులు అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండా ఎలా కట్టగలిగారు? అవి ఏలియన్స్ సహాయంతోనే కట్టారని వాళ్ళ నమ్మకం. అంతేకాదు, మన పురాణాలలో కూడా దేవతలు ఆకాశంలో విమానాలలో తిరిగేవారని చెబుతారు. వాటిని ఏలియన్స్ యూఎఫ్ఓలుగా కొందరు భావిస్తారు. అమెరికాలోని రోజ్వెల్ అనే పట్టణంలో ఒక యూఎఫ్ఓ కూలిపోయిందని, దాని శకలాలను, అందులో ఉన్న ఏలియన్స్ మృతదేహాలను అమెరికా ప్రభుత్వం రహస్యంగా దాచిందని ఒక బలమైన నమ్మకం ఉంది. ప్రభుత్వం మాత్రం ఇది కేవలం ఒక వాతావరణ బెలూన్ అని చెప్పింది. కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పే విషయాలు వేరుగా ఉన్నాయి. అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఒక రహస్య సైనిక స్థావరం, ఇక్కడ ఏలియన్స్ గురించి పరిశోధనలు జరుగుతున్నాయని, రోజ్వెల్ సంఘటనలో దొరికిన శకలాలను ఇక్కడే దాచిపెట్టారని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతంలో సామాన్య ప్రజలకు ప్రవేశం ఉండదు. ఈ నమ్మకాలన్నీ పక్కన పెడితే అసలు సైన్స్ ఏం చెబుతుంది? సర్చింగ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దీన్ని ఉపయోగించి ఇతర గ్రహాల నుంచి వచ్చే సంకేతాలను వింటుంటారు. ఏలియన్లు ఉంటే వారు మనలాగే కాళ్ళు చేతులు ఉన్నవారేనా? సైంటిస్టులు భావిస్తున్నది ఏమిటంటే, వారు మనలాగే కార్బన్ బేస్డ్ జీవులు కాకపోవచ్చు. వారు అండాకారంలో, కీటకాల లేదా విద్యుత్ రూపంలో కూడా ఉండవచ్చు. మన తలలో ఉండే ఏలియన్ల రూపం పూర్తిగా సినిమా ప్రభావం కావచ్చు. ఏలియన్స్ మనతో కమ్యూనికేట్ చేయాలని చూస్తే వాళ్ళ రేడియో వేవ్స్ ని మనం అందుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళ నుండి మనకు స్పష్టమైన సంకేతాలు ఏమీ రాలేదు. ఖగోళ శాస్త్రవేత్త డ్రేక్ ఒక సూత్రం కనుగొన్నారు. దీని ప్రకారం మన గెలాక్సీలోనే ఎన్ని అడ్వాన్స్ ఏలియన్స్ నాగరికతలు ఉండొచ్చు అనేది లెక్కించవచ్చు. ఈ సూత్రం ప్రకారం కొన్ని వేల నాగరికతలు మన గెలాక్సీలోనే ఉండాలి. ఒకవేళ ఏలియన్స్ నిజంగా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? మనలాగే 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తల ఉండే ఏలియన్స్, గ్రే ఏలియన్స్ అని పిలిచేవి ఈ కోవకి చెందినవే. కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామం తర్వాత వాళ్ళ రూపం పూర్తిగా వేరుగా ఉండొచ్చు. కొన్ని జీవులు కార్బన్ కాకుండా సిలికాన్ బేస్డ్ లైఫ్ ఫార్మ్ కావచ్చు. నీటిలో ఉండే ఏలియన్స్, గాలిలో తేలియాడే ఏలియన్స్, ఇలా ఎన్నో రకాలు ఉండొచ్చు. మనం విశ్వం ఒకటే కాదు అని భావన ఉంది. మల్టీవర్స్, ఒకే సమయంలో అనేక విశ్వాలు నడుస్తున్నాయా? ఈ డైమెన్షన్లు మించిపోయే జీవులు మన ప్రపంచంలోకి కొన్నిసార్లు ప్రవేశిస్తున్నారా? ఇవి శాస్త్రవేత్తల థియరీలు చెబుతున్న ఒక కొత్త కోణం. ఇంతటి విశ్వంలో కేవలం మనమే ఉన్నామని నమ్మడం ఎంత పెద్ద అహంకారమో తెలుస్తుంది. ప్రపంచం మెల్లగా మారుతుంది. ఏలియన్ల ఉనికి త్వరలో అంగీకరించాల్సిన నిజంగా మారబోతుంది. ఈ రహస్య ప్రయాణంలో మనం ముందుకు సాగిపోవాల్సిందే. సో ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. సైన్స్ ఇప్పటికీ వాటి కోసం వెతుకుతుంది. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. మీరు ఏమనుకుంటున్నారు? ఏలియన్స్ నిజంగా ఉన్నాయా, లేకపోతే ఇదంతా ఒక ఊహ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.